నమస్కారం. ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. రాష్ట్రంలో రేపటితో ముగియనున్న సర్ గడువు. వెనక్కి రాని 20% పైగా ఫామ్స్, తగ్గనున్న 74 లక్షల ఓట్లు. రాష్ట్ర అభివృద్ధిలో ఎన్ఆర్ఐల భాగస్వామ్యం కీలకమన్న భట్టి. అవకాశాలను అందిపుచ్చుకోవాలని అమెరికాలో పిలుపు. ఈ నెల 15లోగా విద్యార్థుల ఖాతాల్లో బోధనా రుసుములు. చదివే విద్యా సంవత్సరంలోనే తొలిసారి ఫీజుల చెల్లింపు. శ్రీశైలం ప్రాజెక్టుకు కొనసాగుతున్న జల ప్రవాహం. జల విద్యుత్తుతో సాగర్కు 62,000 క్యూసెక్కులు విడుదల. యువత ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలన్న ప్రధాని. విషతుల్య భావజాలం బారిన పడకుండా రక్షించుకోవాలని సూచన. ద్వేషం, హింస వైపు యువత వెళ్లకూడదన్న రాహుల్. వ్యవస్థల్లోని ఆర్ఎస్ఎస్ వ్యక్తులు నియంత్రించే కుట్ర చేస్తున్నారని ఆరోపణ. ప్రధాని మోదీకి ఫోన్ చేసిన అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్. వ్యూహాత్మక బంధం బలోపేతంపై చర్చ. టెక్నాలజీలో సహకారంపై దృష్టి. అమెరికా తీరు మారే వరకు హర్ముజ్ తెరిచేదే లేదన్న ఇరాన్. శాశ్వతంగా యుద్ధం ముగించి సైన్యం ఉపసంహరించాలని డిమాండ్.